థ్యాంక్ యూ లార్డ్. మరియు ప్రభు యేసుక్రీస్తు యందు మనమందరం కూడా రక్షించబడిన వారుగా ఉండాలని మరి వీడియో చూస్తున్న మీ అందరికీ, ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాతో పాటు మీరు కూడా రక్షించబడిన వారై ఉండి దేవుడు సిలువని ఎత్తుకొని మనం మోయవలసిన వారమే ఉన్నాం. అలాగే ఆయనతో పాటు మనం కూడా సిలువ వేయబడిన వారమై ఉన్నాము. మరి ఈ సిలువ వేయబడిన అనుభవాల్లో అపోస్తలుడైన పౌలు అంటున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన కూడా సిలువ వేయబడ్డాడంట క్రీస్తుతో పాటు. ఎందుకని ఆయన క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు అంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నడిచేవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాడు. అందువల్ల సచ్చిన స్థితిలో ఉన్నానని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన సచ్చిన స్థితిలో ఉన్నానని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ గలతీ 3వ అధ్యాయం చూసుకుంటే 13వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అది పౌలు గారు గుర్తించారు. ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు మానవ అవతారంగా, మానవ కుమారుడిగా, శరీరధారిగా నీవు నేను ఉండవలసిన అనుభవాలు ఆయన చెయ్యాలని, నీవు నేను ఉండవలసిన అనుభవాల్ని జయించాలని, ఈ లోక సంబంధమైన విషయాలను ఆయన జయించాలని ఆయన మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడండి. మరి ఈ అనుభవంలో మనందరం కూడా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మాట 20వ వచనంలో, 2వ అధ్యాయం 20వ వచనము. గలతీలు 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నీవిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజమే, యేసుని ఎరిగిన మనం ఎలా జీవిస్తున్నాం? లోకస్తుల్లాగా శరీరాశలతో, గర్వముతో, డంబముతో ప్రతీది మనకి కావాలి, ప్రతీది మనం ఆశిస్తున్నాం భూమి మీద. ఇవన్నీ మనకు కావాల్సినవి కాదు. మనం ఆశించాల్సింది ఒకటే, నీ పని కొరకు ప్రభువా, నీ పని చేయడానికి నాకు కావాల్సింది నువ్వు నాకు దయచేయము, నీ పనికి కావాల్సింది ప్రతీది నీ కృపలో నాకు అనుగ్రహించి ప్రభువా అని మనం అడిగి ఆయన పని చేయడానికి కావాల్సింది మనం పొందవలసిన వారమే ఉన్నాము. ఈ మాటలు వింటున్న మీరు ఇప్పుడున్న రోజుల్లోని చాలామంది సిలువ ధ్యానాలు అనుకొని, శ్రమ దినాలు అనుకొని సిలువ ధ్యానం అనుకుంటున్నారు, శ్రమ దినాలు అంటున్నారు. ఏంటో మాకు అర్థం కాని జీవితము. అన్ని జనుల్లాగా ప్రవర్తిస్తున్నారు, లోకస్తుల్లా ప్రవర్తిస్తున్నారు. వారి జీవితాలు మళ్ళీ యథాప్రకారంగానే. ఇక యేసు వాళ్ళ హృదయంలో ఉండడు. 40 రోజులు వాళ్ళ హృదయంలో యేసు ఉంటాడా? ఆ 40 రోజులు కూడా ఆయన ఉండేవాడు కాదు. మారు మనసు లేనివారు 40 రోజులు మారు మనసు కాదు. నీతో నాతో ఉండాల్సింది యేసు. జీవిత కాలము యేసుని చేర్చుకున్న దినము మొదలుకొని మళ్ళీ నీవు ఈ భూమి మీద నిద్రించిన వరకు, నీ ప్రాణాన్ని ఆయన తీసుకెళ్లే వరకు నువ్వు యేసుతోనే జీవించవలసిన వాడివై ఉన్నావు. ఆ యేసుతో నువ్వు సిలువ వేయబడబడిన వాడివై ఉన్నావు. ప్రకటించడానికి అర్హత కలిగి ఉండాలి. మనము ఆయన మాటలు చెప్పడానికి అర్హత కలిగి ఉండాలంటే నీవు కూడా అపోస్తలుడైన పౌలు వలె
ఆయన సిలువ వేయబడినప్పుడు మొదలుకొని నీవు కూడా సిలువ వేయబడ్డావు. నీ నేత్రాశలు బట్టి, నీ శరీరాశలు బట్టి, జీవపు డంబమును బట్టి, ఈ లోక సంబంధమైన మాటలు కానీ ఏయైనా సరే నీ యొద్ద నుంచి తీసేసుకోవాలి. ఆత్మను గూర్చిన వాగ్దానము చూడండి, గలతీయులు 3:14 ఉంది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుడికి స్తోత్రం. ధర్మశాస్త్రము నుండి వచ్చిన శాపము నుండి మనల్ని దేవుడు విమోచించడానికి ఆయన భూమికి దిగి వచ్చాడు. మొట్టమొదటిగా ఒకసారి వచ్చాడు ఆదాములాగా. మొదటి ఆదాము, ఇప్పుడు కడపటి ఆదాము. ఏమండి, మొదటి ఆదాము మాట తప్పాడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తప్పాడు. మొట్టమొదటి ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే 10 ఆజ్ఞలు కాదండి, ఒక్క ఆజ్ఞే. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఆజ్ఞ, ఈ పండు తిన్ను దినమున నువ్వు చచ్చుదువు అన్నాడు ఆదికాండంలో. ఏమండి, నిశ్చయము చచ్చుదువు అంటే ఆయన మాట విధేయత చూపించి అన్నీ తిను, ఇది ఒక్కటి మట్టుకు తినొద్దు అన్నాడు. మరి మనం ఆజ్ఞ తప్పిన వారుగా అప్పుడు తప్పు చేశాము, లోకమంతా ముంచి వేశాడు. మళ్ళీ తప్పు చేస్తే ఈసారి లోకమంతా ముంచడు, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతాం మనం అందరమే. అందువల్ల మనం నిత్య అగ్నిలోకి వెళ్ళకుండగా మనం క్రీస్తు యేసునందు ఆయన యందు సిలువ వేయబడిన వారుగా ఉండి ఆయన్ని ప్రకటిస్తూ ఆయన యందు మనం ఆనంద గానములు చేస్తూ కీర్తనలు పాడుతూ ఆరాధించుతూ అనేక ఆత్మలు ఆయన వైపు నడిపించడానికి ప్రయాసపడదాం. దేవుడి సన్నిధిని మనం కొనియాడుతూ, అయ్యా నూతన ఆత్మలకి నీ మాటలు చెప్పడానికి, అయ్యా నాకు నీ మాటలు దయచేయి ప్రభా, నీ వాక్యముని నాయన నేను ఎరిగి ఉన్నాను, ఇంకా అనేకులకి నీ మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. ఈ మాటల ద్వారా అనేకులు బలపడటానికి మీ కృపను అనుగ్రహించి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. ఆదివారం ఒక్కరోజు మన ఆరాధన కాదు, లేదంటే ఆదివారం మాత్రమే పొద్దుగూకులు చేయడం కాదు. ప్రతిరోజు మనం ఆరాధించాలి దేవుణ్ణి, ప్రతిరోజు ఆరాధించాలి. ఆయన యందు సిలువ వేయబడిన నీవు ప్రతిరోజు ఆరాధించడానికి అర్హత కలిగిన వాడివి. అటువంటి ఆరాధన నీవు చేయగలుగుతున్నావా? అటువంటి భారం నీ దగ్గర ఉందా? దేవుడి మాటలు అనేకులకు పంచాలని నీ దగ్గర ఆలోచన ఉందా? ఆ ఆలోచన బట్టి నువ్వు ముందుకెళ్తే దేవుడు మహాకృప నీకు సమృద్ధిగా దొరుకుతుంది. ఈరోజు ఏదైనా అవసరం వస్తే మనం మనుషులు అడగడం కాదు, దేవుని అడిగేటట్టుగా ఆయన యందు మోకరించి ప్రార్థన చేసి ఆయన కృపను మనం పొందుకుందాం. ఈ మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ దేవుడు కృప నిండుగా దొరుకునుగాక. ఆమేన్.